నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రతిధ్వని. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 75 సంవత్సరాల భారతి గారు తన గదిలో జ్వరంతో వణుకుతున్నారు. తన గది నుంచి ఆహారం కోసం, నీళ్ల కోసం పదే పదే కోడల్ని కొడుకులని పిలుస్తున్నారు. నీళ్లు లేక గొంతు ఎండిపోయి గొంతు నుంచి శబ్దం కూడా రావడం లేదు. ఆకలితో నీరసంగా ఉంది. జ్వరంతో బాధపడుతూ 3 రోజులు గడిచిపోయాయి. కానీ ఏ ఒక్క కొడుకు కోడలు కూడా తనకు తిండి కానీ నీళ్లు కానీ ఇవ్వలేదు. తన గది నుంచి కొడుకు కోడలు బయట కనిపించినప్పుడల్లా భారతి గారు కొడుకులని కోడళ్ళని పిలుస్తూనే ఉన్నారు. కానీ పిల్లలు తమ తల్లి బాధను పట్టించుకోలేనంత రాతి హృదయాలను కలిగి ఉన్నారు. ఆవిడ మూలుగుల శబ్దం విని కూడా ఆమెను పట్టించుకోకుండా ఉంటున్నారు. అప్పుడు 8 ఏళ్ల మనవడు నానమ్మ పరిస్థితి చూసి జాలిపడి తన తల్లితో, అమ్మా, నానమ్మ నీళ్ల కోసం ఆహారం కోసం పిలుస్తూనే ఉంది అంటూ తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పాడు. అప్పుడు కోడలు తన కొడుకుని గట్టిగా అరిచింది. ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆమెను పట్టించుకోవద్దు, చావనివ్వండి. ఈవిడికి రోజు ఇదే పని, రోజంతా అరుస్తూనే ఉంటుంది. ఆ పెద్దాయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. ఈ ముసలావిడ మనల్ని సతాయిస్తూనే ఉంది. ఆయన కానీ 2 రోజుల్లో రాకపోతే ఈ ముసలావిడిని కూడా తీసుకెళ్లి బయట పడేస్తాను అంటూ అరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ చిన్నపిల్లాడు తన నానమ్మను అలాంటి పరిస్థితుల్లో చూడలేక టేబుల్ మీద నుంచి ఒక ఇడ్లీ తీసుకెళ్లి తన నానమ్మకి రహస్యంగా ఇద్దామని వెళ్ళాడు. పాపం 3 రోజుల నుంచి ఆకలితో జ్వరంతో అలమటిస్తున్న భారతి గారు మనవణ్ణి చూసిన వెంటనే తన చేతిలో ఉన్న ఇడ్లీ గబగబా తీసుకొని హడావిడిగా తినడం మొదలుపెట్టారు. అది చూసిన కోడలు కోపంగా భారతి గారి గదిలోకి వచ్చి ఆ అమాయకురాలు చెంప మీద కొట్టింది. ఆ పిల్లాడు భయంతో అక్కడి నుంచి ఏడుస్తూ పారిపోయాడు. పిల్లాడు వెళ్ళిన వెంటనే సుధా అత్తగారి చేతిలో నుంచి ఆ ఇడ్లీ లాక్కొని డస్ట్బిన్లో వేసేసింది. వెంటనే భారతి గారి చెయ్యి పట్టుకొని ఇంటి నుంచి బయటకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. అప్పుడు భారతి గారు కోడల్ని ప్రాధేయపడుతూ, అమ్మా, మీ మామయ్య గారిని రానివ్వండి, అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ కోడలి చేతి నుంచి తన చేతిని విడిపించుకొని డస్ట్బిన్లో ఉన్న ఇడ్లీ తీసుకుని తినడం మొదలుపెట్టింది. పక్కనే నిలబడి ఉన్న కొడుకు కోడలు భారతి గారు అలా డస్ట్బిన్లోంచి ఆహారం తీసుకుని తినడం చూసి నవ్వుకున్నారు. పాపం భారతి గారు ఏం చేయగలరు? కడుపు ఆకలికి ఆ ఇంటి పరిస్థితులు అర్థం కావు కదా. అప్పుడే అకస్మాత్తుగా శ్రీనివాసరావు గారు వచ్చారు. శ్రీనివాసరావు గారు తన కోసం భారతి గారి కోసం కొన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ ఇంటికి వచ్చారు. డస్ట్బిన్లో ఉన్న ఆహారం తీసుకుని తింటున్న భార్యను చూసి ఆయనకు కన్నీళ్ళు వచ్చాయి. తన ఎదురుగా ఉన్న శ్రీనివాస్ గారిని చూడగానే భారతి గారు కన్నీళ్లు ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే పెద్ద కోడలు సుధా భారతి గారిని ముందుకు తోసింది. శ్రీనివాస్ గారు ఇంకా భరించలేకపోయారు. ఆయన మొదటిగా తను తాను నియంత్రించుకొని తన పెద్ద కోడల్ని చెంప చెల్లుమనిపించారు. సుధా, నువ్వు నా భార్యని తాకినట్లయితే జాగ్రత్త. మీరందరూ నా ఉగ్రరూపాన్ని చూస్తారు. మీరింతకు ముందు ఎప్పుడూ ఇది చూసుండకపోవచ్చు అనగానే సుధా తన చెంపలు రుద్దుకుంటూ పక్కకు వెళ్ళి నిలబడింది. వణుకుతున్న ముసలి చేతులు ఈరోజు ఇంత శక్తితో తన చెంపను పగలగొట్టాయంటే సుధ నమ్మలేకపోయింది. శ్రీనివాస్ గారు నేల మీద పడున్న భారతి గారిని పైకి లేపి ఆ డస్ట్బిన్లోంచి తీసిన ఇడ్లీ పక్కన పడేసి పక్కనే ఉన్న కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి బ్యాగ్లోంచి స్వీట్ బాక్స్ తీసి, భారతి, ఇలా రా, నీకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, రా, తృప్తిగా తిను. నువ్వు ఇవి తినకుండా ఇక్కడ ఎవరు ఆపుతారో ఈరోజు నేను చూస్తాను అంటూ పాలకోవా ఉన్న స్వీట్ బాక్స్ను భారతి గారి చేతికిచ్చారు. మామగారి మాటలకి చిన్న కోడలు మధ్యలో కోడలు నవ్వుతూ, ఈ ముసలాయన ఇవాళ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ, మీకేదైనా నిధి దొరికిందా, లేదంటే ఏదైనా లాటరీ దొరికిందా, లేకపోతే ఏదైనా బ్యాంకుకు కన్నం వేసి వచ్చారా అనగానే శ్రీనివాసరావు గారు నవ్వుతూ తన మడత కుర్చీలో దర్జాగా కూర్చున్నారు.
కోడళ్ళిద్దరూ ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మరికొద్దిసేపట్లో రాబోతున్న తుఫాను గురించి కొడుకులకి కోడళ్ళకి ఇంకా తెలీదు. మరికొద్ది క్షణాల్లోనే తమ ప్లాన్స్ అన్నీ తల్లకిందులు కాబోతున్నాయని వాళ్ళకి తెలియదు. అప్పటికే కొడుకులు కూడా ఇంటికొచ్చారు. నాన్నగారు, మీరు ఏం కొత్త డ్రామా చేస్తున్నారు ఇప్పుడు? మీరు ఏం ఏర్పాట్లు చేసి వచ్చారు? అయితే ఇక మేం కూడా ప్రశాంతంగా జీవిస్తాం. మీ వస్తువులు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి అనగానే శ్రీనివాసరావు గారు తన కొడుకుల మాటలు పట్టించుకోకుండా స్వీట్ బాక్స్లోని స్వీట్లు ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు చిన్న కోడలు కావ్య కోపంతో భారతి గారి చెయ్యి పట్టుకుని కుర్చీలోంచి లేపడానికి ప్రయత్నించింది. శ్రీనివాసరావు గారు తన చిన్న కోడలు కావ్యని లాగిపెట్టి 2 సార్లు కొట్టారు. నా ముందు నీకు ఎంత ధైర్యం నా భార్యను తాకడానికి? ఇప్పుడే పెద్ద కోడలు చెంప పగిలిపోయింది. అది చూసి కూడా నువ్వు నా భార్య మీద చెయ్యడానికి ధైర్యం ఎలా వచ్చింది అనగానే చిన్న కొడుకు ముందుకొచ్చి, మీకు వృద్ధాప్యంలో పిచ్చిగాని పట్టిందా? నువ్వు నా భార్యని ఎలా కొట్టగలవు అన్నాడు. వెంటనే చిన్న కొడుకు చెంప కూడా పగిలిపోయింది. జాగ్రత్త, నువ్వు నాకు మర్యాదలు నేర్పడానికి ప్రయత్నిస్తున్నావా? నేను నీకు తండ్రిని, కానీ నువ్వు నా తండ్రివి కాదు. నీ కన్న తల్లిని నీ భార్య ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు మౌనంగా ఉన్న నువ్వు నేను నీ భార్య చెంప పగలగొట్టగానే మాట్లాడడానికి వస్తున్నావా? ఇవాళ నేను మాత్రమే మాట్లాడతాను. మీరంతా నోరు మూసుకొని ఆ పక్కన నిలబడండి. నా భార్య భారాన్ని నేనే భరించేంత సామర్థ్యం నాకుంది. నేను ఆవిడ ఆత్మగౌరవాన్ని కాపాడగలను. నా శరీరానికి వృద్ధాప్యం వచ్చిందేమో, మనసు ఇంకా అలాగే ఉంది అంటున్న తండ్రి భయంకర రూపాన్ని చూసిన 3 కొడుకులు 3 కోడళ్ళు భయంతో పక్కకెళ్ళి నిలబడ్డారు. శ్రీనివాసరావు గారి యొక్క ఆ రూపం చూసిన భారతి గారు కూడా ఆశ్చర్యపోయారు. నిన్న మొన్నటి వరకు కొడుకులు కోడళ్ల ముందు ప్రతి పైసా అడుక్కునే వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇలా ఎలా అయ్యారు? కొడుకులు కోడళ్ళు భారతి గారి వైపు శ్రీనివాసరావు గారి వైపు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. శ్రీనివాసరావు గారు తమ కొడుకుల కోడళ్ళ ఆశ్చర్యకరమైన మొహాలు చూస్తూ నవ్వుతూ, ఇప్పటి వరకు కొడుకులు కోడళ్ళు తమనిద్దరినీ హింసించి చంపారు. ఇప్పుడు శ్రీనివాస గారికి భారతి గారికి కొడుకులు కోడళ్ల ప్రవర్తనకు తిరిగి బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు వడ్డీతో సహా తిరిగి పొందబోతున్నారు. ఈరోజు ఆయన పూర్తి ఏర్పాట్లతో వచ్చాడు. ఈరోజు దేవుడు కూడా శ్రీనివాసరావు గారి జీవిత నిర్ణయాన్ని మార్చుకోమని అడిగితే అతడు ఆ దేవుడి మాటను కూడా పట్టించుకోడు. ఈ కొడుకుల పెంపకంలో భారతి గారు ఎన్ని కష్టాలు పడ్డారో ఆయనకి ఇప్పటికీ గుర్తుంది. ఆమె ప్రతి రక్తపు బొట్టును నీళ్లలా చిందించింది. శ్రీనివాస గారు భారతి గారు చాలా పేదరికం చూశారు. వివాహానంతరం వారికి 3 కుమారులు కలిగారు. 3 కొడుకులను చూసి దంపతులిద్దరికీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శ్రీనివాసరావు గారికి చిన్న ఉద్యోగం ఉంది, కానీ ఆ చిన్న ఉద్యోగంతో 3 పిల్లలకి ఖర్చులకి సరిపోలేదు. కాబట్టి తన భర్త నిస్సహాయతను చూసిన భారతి గారు రహస్యంగా పక్కనిళ్లల్లో పాత్రలు శుభ్రం చేయడం ప్రారంభించారు. అప్పుడే కొడుకుల చదువుల ఖర్చులకు వారి కోరికలకి డబ్బు ఖర్చు పెట్టగలమని అలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ శ్రీనివాసరావు గారు భారతి గారిని డబ్బు గురించి అడిగినప్పుడు, మీరిచ్చిన ఇంటి ఖర్చుల నుంచి నేను డబ్బు ఆదా చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే శ్రీనివాసరావు గారికి భారతి గారు అలా ఇళ్లకు వెళ్ళి పనిచేయడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆయనకు తెలిస్తే ఒప్పుకోరని బాధపడతారని అబద్ధం చెప్పేది. కానీ ఒకరోజు శ్రీనివాసరావు గారికి ఈ విషయం తెలియగానే ఆయన చాలా బాధపడ్డారు. భర్త బాధపడడం చూసిన భారతి గారు ఇళ్లల్లో పాత్రలు కడిగే పనులు మానేసి ఆర్డర్స్ తీసుకొని ఫంక్షన్స్కి పండగలకి స్వీట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా శ్రీనివాసరావు గారు కూడా ఉద్యోగం మానేసి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. తన వ్యాపారం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. తన 3 కొడుకుల చదువుల కోసం ప్రతి పైసా ఖర్చు చేసి వారిని సమర్థవంతులుగా తీర్చిదిద్దారు. కాలం గడిచిపోయింది. క్రమేణా 3 కొడుకులు ఒకరి తర్వాత ఒకరు వివాహాలు చేసుకున్నారు. కానీ చాలా కష్టపడడం వల్ల వారి శరీరాలు బలహీనంగా మారాయి. శ్రీనివాస్ గారు చాలా బలహీనంగా తయారయ్యారు. ఆయన చాలా త్వరగా మంచం పట్టారు.
తండ్రి సంపాదించి ఇంటి కోసం ఖర్చు పెట్టినంత కాలం కొడుకులు ముగ్గురు తల్లిదండ్రులను ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు కొడుకులు కోడళ్ల దయ కోసం శ్రీనివాసరావు గారు భారతి గారు ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకరోజు ఉదయం 10 గంటలయ్యింది. కానీ ఆ వృద్ధ దంపతులకు టిఫిన్ కూడా లభించలేదు. కాబట్టి శ్రీనివాసరావు గారు భారతి గారితో, దయచేసి ఒకసారి చూడండి, కోడలు ఈరోజు టిఫిను మనకెందుకు పెట్టలేదు? నేను మందులు వేసుకోవాలి కదా అంటూ చేతిలో మాత్రలు ఉంచుకుంటూ అడిగారు. అప్పుడు భారతి గారు, మీరు ఈ బిస్కెట్ తిని మందులు వేసుకోండి, ఈలోపు నేను చూస్తాను అంటూ తన పెట్టెలోంచి ఆల్రెడీ ఓపెన్ చేసి ముక్కలు ముక్కలైపోయిన బిస్కెట్స్ తీసి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ఆపై చిన్న కోడలు కావ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ కావ్య, టిఫిన్ రెడీ అయితే కొంచెం ఇస్తావా? మీ మామయ్య గారు మందులు వేసుకోవాలి కదా అంటూ భారతి గారు చెప్పినప్పుడు కావ్య ఆమె ముఖం చూసి, అత్తయ్య గారు, మీకేమైనా గుర్తుందా లేదా? ఈరోజు 1 తారీఖు, మీరు మీ పెద్ద కోడల దగ్గర టిఫిన్ తినాలి. మీ బాధ్యత అంతా ఈ నెల రోజులు మీ పెద్ద కోడలు కొడుకే తీసుకుంటారు, వెళ్ళి వాళ్ళని అడగండి అంటూ మొహం తిప్పుకొని మొబైల్ చూసుకుంటూ కూర్చుంది. భారతి గారు అర్థమైన కళ్ళతో పెద్ద కోడలు పెద్ద కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నారు భారతి గారు. అప్పుడు చిన్న కోడలు, మీకు మామయ్య గారికి 3 కోడళ్ళు నెల నెల వంతులు వేసుకుని బాధ్యతలు తీసుకున్నాం కదా, నా నెల నిన్నటితో అయిపోయింది. ఇప్పుడు ఆమె వంతు వచ్చినప్పుడు ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్తే నాకేంటి బాధ్యత? నిన్నటితో నా నెల ముగిసింది. నా నెల ముగిసిపోయాక ఒక్కరోజు కూడా మీ బాధ్యత నేను తీసుకోలేను అంటూ కావ్య భారతి గారితో గొంతు పెద్దచ్చేసి మాట్లాడింది. భారతి గారు కోడలు ఆ రూపాన్ని చూసి తట్టుకోలేక ఎలాగోలా మధ్య కోడల దగ్గరకు వెళ్ళి, అమ్మ ప్రియా, మీ మామయ్య గారికి నాకు టిఫిన్ కావాలి, మీ మామయ్య గారికి మందులు వేయాలి అనగానే రెండో కోడలు, మీకు కావ్య టిఫిన్ ఎందుకు పెట్టలేదు? మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటూ అడిగింది. అప్పుడు భారతి గారు, కావ్యవంతు నిన్నటితో ముగిసింది. ఇప్పుడు మేము పెద్ద కోడల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. 15 రోజుల తర్వాత వస్తుంది. అప్పటి వరకు నువ్వు మాకు ఆహారం ఇస్తావా అంటూ రెండో కోడలు ముందు చేతులు జోడించి అడిగారు భారతి గారు. నేను ఈ 15 రోజులు మీకు భోజనం పెడితే మీ పెద్ద కోడలు వచ్చాక నా వంతు 15 రోజులు ఆవిడ తీసుకుంటుందా? ఆమె ఎంత మాత్రమూ తీసుకోదు. ఆమె ఎప్పటికీ ఈ 15 రోజులు సర్దుబాటు చేయలేదు. అలాంటప్పుడు ఇతరుల భారాన్ని నేనెందుకు మొయ్యాలి? ఇక్కడ దానం చేయడానికి ఎవ్వరూ తేరగా లేరు, క్షమించండి, ఆ భోజనం ఏర్పాట్లేవో మీరే చేసుకోండి అంటూ రెండో కోడలు తలుపులేసేసుకుంది. అప్పుడు భారతి గారు పెద్ద కోడలు వంటగదిలోకి వెళ్ళి తానే స్వయంగా భర్త కోసం వంట చేయాలి అని అనుకున్నారు. కానీ పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి చూసినప్పుడు పెద్ద కోడలు వంటగదికి తాళాలేసుకుని వెళ్ళిపోయింది. అది చూసిన భారతి గారు తడి కళ్ళతో నిశ్శబ్దంగా తన గదిలోకి వచ్చారు. శ్రీనివాసరావు గారి ముందు విపరీతంగా ఏడవడం మొదలుపెట్టారు. ఏం జరిగింది భారతి? తినడానికి ఏమీ తీసుకురాలేదు అనగానే మొదట్లో భారతి గారు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఆమె మాట్లాడడం మొదలుపెట్టారు. ఈరోజు చూసి మీరు నన్ను అదృష్టవంతురాలని అని అంటారా? మనకి 3 కొడుకులున్నా బ్రతకాలంటే వారి ముందు చెయ్యి చాపాలి. 3 మన భోజనాన్ని వారి వారి సౌలభ్యం ప్రకారం పంచిపెట్టుకున్నారు. మనకేం కావాలి అని ఒక్కరు కూడా అడగలేదు. నా జీవితం అంతా నేను మీ అమ్మగారి అడుగుజాడల్లో గడిపాను. మరియు ఇప్పుడు కోడళ్ళ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నాను. నాకంటూ ఆలోచనలు ఆశలు ఏమీ ఉండవా? నేను ఎప్పుడైనా నా సొంత ఇష్టానుసారం ఏమీ చెయ్యలేనా అంటూ ఏడుస్తూ భారతి గారు అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఆమె కళ్ళు నిరంతరం ప్రవహించడం ప్రారంభమయ్యాయి. భారతి గారి భావాలను ఎప్పుడూ అర్థం చేసుకునే శ్రీనివాసరావు గారికి ఈరోజు పరిస్థితులు చూసి ఏడవాలనిపించింది. ఒకప్పుడు అందరికీ అన్నం పెట్టేవాడు. ఇప్పుడు తన జీవితంలో తనకు తన భార్యకు ఆహారం కోసం ఇతరులపై ఆధారపడ్డాడు. దీనంతటికీ కారణం ఎవరు? ఇంకెవరు? అతని పనికిరాని కొడుకులు. అప్పుడు శ్రీనివాసరావు గారు ముందుకొచ్చి భారతి గారి కన్నీళ్లు తుడుస్తూ అన్నారు, ఇన్ని రోజులు కోడళ్ళు వాళ్ల పనిలో బిజీగా ఉండి ఇంటి బాధ్యతలన్నీ మీపై ఉంచి నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళు.
నాకు రిటైర్మెంట్ వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత నువ్వు నేను విశ్రాంతి తీసుకోవాలని కోరుకున్నాము. అందుకే ఆ రోజు కొడుకులు కోడళ్ళు ఇంటి బాధ్యత నుంచి కూడా మేము తప్పుకుంటున్నాం అని చెప్పినప్పుడు నా పక్షం వహించారు అన్నారు. శ్రీనివాస్ గారు భారతి గారు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండగా వాళ్ళ చిన్న కొడుకు అజయ్ 2 వ్యక్తులతో వారి గదిలోకి వచ్చి ఆ 2 వ్యక్తులతో గదిని కొలవడం ప్రారంభించాడు. అజయ్, ఈ వ్యక్తులు ఎవరు? వారు నా గదిలో ఏం కొలుస్తున్నారు అంటూ శ్రీనివాసరావు గారు అజయ్ చెయ్యి పట్టుకొని అడిగారు. నాన్నగారు, 2 నిమిషాలు ఆగండి, వాళ్ళని వాళ్ళ పని చేసుకొనివ్వండి, వాళ్ళు వెళ్ళిపోయాక నేను మీకు అంతా చెప్తాను అంటూ అజయ్ తన తండ్రి చెయ్యిని వదిలించుకుంటూ అన్నాడు. కొంత సమయం తర్వాత కొలతలు తీసుకున్న 2 వెళ్ళిపోయారు. శ్రీనివాసరావు గారు మళ్ళీ అజయ్ని అడిగారు, ఈ వ్యక్తులు ఎవరు బాబు అని. వెంటనే అజయ్, ఈ వ్యక్తులు ఫర్నిచర్ షాప్ వాళ్ళు. నా కూతురు వెన్నెలని కొడుకు బంటిని మీ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాము. వాళ్ళ ప్రకారమే రూమ్ అంతా సర్దించాలి కదా, అందుకనే ఈ రూమ్లో ఫర్నిచర్ కోసమని వాళ్ళని పిలిపించాను అంటూ అజయ్ చెప్పాడు. వెంటనే ఇది మా గది కదా అన్నారు శ్రీనివాసరావు గారు. భారతి గారి మనసంతా అశాంతిగా మారింది. నేను చిన్నవాణ్ణే, కానీ తెలివి తక్కువ వాణ్ణి మాత్రం కాదు. మీరు అన్నయ్యకి పెద్ద భాగం ఇచ్చారు, మధ్యలో వాడికి పై భాగం ఇచ్చారు, నాకు ముందు భాగం ఇచ్చారు. అందులో 2 బెడ్రూమ్లు మాత్రమే ఉన్నాయి, మరియు వాటిలో ఒకటి మీరు ఆక్రమించారు. ఇప్పుడు మేం కూడా ఒకే గదిలో సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు మీరిద్దరూ ఈ వయసులో గదితో ఏం చేస్తారు? కాబట్టి గదిని నా కొడుకు కూతురు అభిరుచుల ప్రకారం తయారు చేస్తున్నాను. మీరు బయట వరండాలోకి మారండి అని చెప్పాడు అజయ్. ఆ మాటలు విని శ్రీనివాసరావు గారు హతాశులయ్యారు. ఎవరి కోసం అయితే కష్టపడి ఈ ఇల్లు కట్టించాడో అదే కొడుకులు ఈరోజు నీకు గది ఎందుకు కావాలి అంటున్నారు. ఇప్పుడు విషయం వారి తలలపైకొచ్చింది. మొదట మమ్మల్ని బలవంతంగా తిండి కోసం నెల వాటాలు వేసుకున్నారు. ఇప్పుడు గదిలోంచి కూడా బయటకు తోసేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు ఆ వరండాలోంచి కూడా బయటకు పంపిస్తారు. కాదు కాదు, అది కుదరదు అంటూ శ్రీనివాస్ గారు గట్టిగా అరిచారు. ఏం జరిగింది అంటూ భారతి గారు భయపడి శ్రీనివాసరావు గారి దగ్గరకు వచ్చారు. అప్పుడు శ్రీనివాసరావు గారు భారతి గారిని చూస్తూ, ఏమీ జరగలేదు, నేను 2 రోజులు బయటకు వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పగానే భారతి గారు శ్రీనివాసరావు గారిని ఆశ్చర్యమైన కళ్ళతో చూశారు. కానీ అతను ఎక్కడికి వెళుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. వెంటనే శ్రీనివాసరావు గారు, డోంట్ వర్రీ భారతి, నువ్వేం భయపడకు, ఇప్పుడు నేను మనిద్దరి కోసం కొన్ని ఏర్పాట్లు చేయబోతున్నాను. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇప్పుడు మన 3 కొడుకులకి చెప్పాల్సిన అవసరం వచ్చింది. తమ తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారని, వారు ఇప్పటికీ కొడుకుల మీదే ఆధారపడి ఉన్నారు అని అన్నారు. శ్రీనివాసరావు గారి ముఖంలో ఆయన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపించింది. శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయిన తర్వాత రోజు పుట్టింటికి వెళ్ళిన సుధా తిరిగి వచ్చింది. 3 కోడళ్ళు భారతి గారిని హింసించి ఆమె పరిస్థితి పని మనిషి కంటే దారుణంగా మార్చారు. ఆవిడ జ్వరంతో బాధపడుతున్నా కనీసం తొంగి కూడా చూడలేదు. ఏ కోడలు ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేదు. శ్రీనివాసరావు గారు భారతి గారు స్వీట్లని ఆస్వాదిస్తూ ఉండగానే అకస్మాత్తుగా అక్కడికి ఒక లాయర్ వచ్చారు. శ్రీనివాసరావు గారికి కొన్ని పేపర్లు ఇచ్చారు. శ్రీనివాసరావు గారు తన 3 కొడుకులని పిలిచి వారికి కొన్ని కాగితాలు ఇచ్చారు. ఆ పేపర్లు చదివాక 3 ముఖాలు రంగులు మారిపోయాయి. పెద్ద కొడుకు సంజయ్ పెద్దగా అరిచాడు, నాన్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు దీన్ని ఎలా చేయగలరు అని. మధ్యలో కొడుకు విజయ్ మాత్రం ఎందుకు వెనకంజ వేస్తాడు? అతను కూడా, అవునా నాన్నగారు, మీరు ఇదంతా ఎలా చేస్తారు అని అనగానే శ్రీనివాసరావు గారు, నేను ఏం చేయగలను ఏం చేయలేను అనే విషయాలు మీ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు వారం రోజుల సమయం ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని నా ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండనివ్వను అంటూ శ్రీనివాసరావు గారు ఘాటుగా అన్నారు. కొడుకులు 3 తల్లి పాదాలు పట్టుకుని వేడుకున్నారు. అమ్మా, దయచేసి నాన్నకు మీరైనా చెప్పండి, ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారు?
ఏ తల్లిదండ్రులు తమ సొంత పిల్లల్ని నిరాశ్రయాలను చెయ్యరు కదా అనగానే భారతి గారు మాట్లాడుతూ, మీరు తల్లిదండ్రులకి ఆహార పానీయాల్ని పంచుకోవచ్చు, మీరు వాళ్ళని వాళ్ళ గది నుంచి బయటకు గెంటేయచ్చు, మీ భార్యలు కూడా మీ తల్లిని డస్ట్బిన్లో ఉన్న ఆహారం తీసుకుని తినమని బలవంతం చెయ్యొచ్చు. వారు నిస్సహాయంగా మీపై ఆధారపడి ఉన్నారని మీరెల్లప్పుడూ వారిని అవమానించవచ్చు. కానీ తల్లిదండ్రులు అలాంటి పనికిమాలిన కొడుకులను ఇంటి నుంచి బయటకు పంపలేరా? మీ తల్లిదండ్రులు ఉదయం నుంచి ఆకలితో ఉన్నారని మీకు తెలియదా? మీరు సొంతంగా అడగకముందే మీ పిల్లలకు భోజనం పెడతారు. కానీ మేము మా జీవితం అంతా మీకోసమే బ్రతికినప్పటికీ మీరు ఎప్పుడూ మా ఆహారం కోసం మిమ్మల్ని అడుక్కునేలా చేస్తారు. మీ భార్యలు కూడా మాకేదో ఉపకారం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ మాకు భోజనం పెడతారు. ఈరోజు నా పెద్ద కోడలు నేను తింటున్న ఆహారాన్ని లాక్కొని డస్ట్బిన్లో పడేసింది. కావాలంటే డస్ట్బిన్ నుంచి తీసుకొని తినమని నన్ను బలవంతం చేసింది. ఆమె తన హద్దులన్నీ దాటేసింది. 3 రోజులు నేను ఆకలితో నా గదిలో పడున్నాను. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, కానీ ఈ తల్లి గొంతు మీ చెవుల వరకు చేరలేదు. మీరు నెలలో 1 రోజు దాటినా కూడా మాకు భోజనం పెట్టరు, ఆకలితో ఉంచుతారు. అద్భుతం కదా? 3 పిల్లలుంటే తల్లిదండ్రులు 3 పిల్లల్ని ఎలాంటి వివక్ష లేకుండా పెంచొచ్చు. కానీ అదే 3 కొడుకులు తల్లిదండ్రుల్ని చూసుకోలేరు. ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు తల్లిదండ్రుల విషయంలో కూడా వాటాలు వేసుకుంటారు అన్నారు భారతి గారు. అప్పుడు శ్రీనివాసరావు గారు, మీరు మమ్మల్ని నెలకొకరు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నిస్సహాయంగా మీ నిర్ణయాలకు తలొంచాం. ఇప్పుడు మాకు నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. మేం మా సొంత డబ్బుతో ఈ ఇంటిని కట్టుకున్నాం కాబట్టి దానిపై మాకు మాత్రమే హక్కుంది. వారం రోజుల్లో మీ ఏర్పాట్లన్నీ మీరు చేసుకోండి. ఎందుకంటే వారం రోజుల తర్వాత ఈ ఇంట్లో అద్దెకుండడానికి కొత్త వ్యక్తులు వస్తున్నారు. ఈ ఇంటిని 30,000కి రెంట్కి ఇచ్చేశాను. 6 నెలల అడ్వాన్స్ కూడా వాళ్ళు మాకు ఇచ్చేశారు అని చెప్పగానే తల్లిదండ్రుల ప్రతిధ్వని చూసిన 3 కొడుకులకు తమ లోకమంతా తిరుగుతున్నట్టు భావించారు. 3 తల వంచుకొని గది నుంచి బయటకు వెళుతున్నప్పుడు శ్రీనివాసరావు గారు పెద్ద కొడుకు సంజయ్ని పిలిచి, వంటగదికి తాళం వేసిన వాళ్ళు దాన్ని తెరవాలి, లేదంటే నేనిప్పుడే దాన్ని పగలగొడతాను అని చెప్పారు. వెంటనే సంజయ్ తన భార్య సుధాకి ఆ తాళం విషయం చెప్పాడు. మరికొంతసేపట్లో శ్రీనివాసరావు గారు, ఈ రోజు నుంచి భారతి మా ఇద్దరి కోసం వంట చేస్తుంది. ఇప్పుడు మీ భార్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే ఆ మాటలకు పెద్ద కోడలు సుధా, అయ్యో, సొంత పిల్లలను నిరాశ్రయాలను చేస్తున్న తల్లిదండ్రులు ఎలాంటి వారు? తల్లి ఎప్పుడూ కుమాత కాదు అని విన్నాము, కానీ ఇప్పుడు పిల్లలకు అన్యాయం చేస్తున్న తల్లిదండ్రులని ప్రత్యక్షంగా చూస్తున్నాము అనగానే, నువ్వు చెప్పింది నిజమే కోడలా. తల్లి ఎప్పుడూ కుమాత కాదు, గంగానది ఎప్పుడూ వెనకకు ప్రవహించదు. కానీ ఈరోజు మీలాంటి బిడ్డలు పుడితే అన్నీ సాధ్యమే. అమ్మా, ఇలా అరుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పోగు చేసి మీటింగ్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. మీరు మా విషయంలో చేసిన దుర్మార్గాలన్నీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ పసిగడుతూనే ఉండుంటారు. వాళ్ళెవ్వరూ మీకు మద్దతుగా నిలబడరు అంటూ భారతి గారు ఉరుము వంటి స్వరంతో అన్నారు. ఇప్పుడు 3 కొడుకులు కోడళ్ళు ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద కోడలు, మీరిద్దరూ 15 రోజులు వారికి భోజనం పెట్టడానికి నిరాకరించారు. మీ మూర్ఖత్వం వల్లే మేము ఈరోజు వీధుల్లోకి వచ్చాము అంటూ పెద్ద కోడలు అరవడం మొదలుపెట్టింది. 3 కోడళ్ళు ఒకరినొకరు కరుచుకోవడానికి సిద్ధమయ్యారు. 3 భర్తలు వచ్చి వారిని ఆపకపోతే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది. మీ 3 ఈ నాన్సెన్స్ని ఆపండి. ఈరోజు మన నాశనానికి మీ 3 బాధ్యులు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మన పిల్లలు కూడా మనల్ని ఇంటి నుంచి బయటకు పంపుతారు. మీరు మన వస్తువులన్నీ ప్యాక్ చేయండి అంటూ 3 కొడుకులు కోడళ్ళు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారం తిరిగేసరికి కొడుకులు కోడళ్ళు తమ సామాన్లన్నీ సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతి గారు శ్రీనివాసరావు గారు ఆ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకిచ్చారు. ఆ ఇంట్లోకి అద్దెకి దిగిన వాళ్ళు శ్రీనివాసరావు గారితో భారతి గారితో ఎంతో ప్రేమగా ఉండేవారు. క్రమక్రమంగా అద్దె డబ్బులతో ఒక పని మనిషిని ఏర్పాటు చేసుకొని శ్రీనివాసరావు గారు భారతి గారు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? శ్రీనివాసరావు గారు భారతి గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? శ్రీనివాసరావు గారు కొడుకుల్ని ఇంట్లో నుంచి గంటేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంట్లోనే ఉండనిస్తే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.